హాయ్ చిల్డ్రన్. ఇప్పుడు బిజినెస్ గేమ్ ఇంకోటి ఆడదామా? మేము చిన్నప్పుడు ఆడుకునే ఆట మీకు చెప్పాను కదా ఎలా ఆడాలో. చిన్నప్పుడు మేము సిగరెట్ బాక్సెస్ని కట్ చేసి వాటితో మేము ఈ బిజినెస్ గేమ్ ఆడేవాళ్ళం అన్నమాట. ఊర్లు పేర్లు, పట్టణాల పేర్లు వీటి మీద రాసి దాని మీద వాటి ధర వేసేవాళ్ళం. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఊరిని మేము కొనుక్కునేవాళ్ళం. ఎవరైనా మా ఊర్లోకి వస్తే డబ్బులు కట్టాలి. ఆ విధంగా ఆడుకునేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఆ ఆట మీకు నేర్పించాను కదా, మీరు ఎలా ఆడతారో చూద్దామే. పాచికలతో ఆడతాము. ఇప్పుడు మన దగ్గర పాచికలు లేవు కాబట్టి జస్ట్ పేపర్స్ యూజ్ చేసి ఆడదాం. ఓకేనా? ఇప్పుడు ఎవరెవరు ఆడుతున్నారు? చరణ్ తేజను మల్లికార్జున ఆడతారు. మనం చూద్దాము. చరణ్ తేజ్, నీ ఊరు జస్ట్ ల్యాప్టాప్ తీసుకోమ్మ నువ్వు. నీ ఊర్లోకి ఎవరు వచ్చినా సరే మనీ కట్టాలి. మల్లికార్జున్, నీ ఊరు ఈ ఫ్యాను. నీ ఊర్లోకి వస్తే, నీ ఫ్యాన్ దగ్గరకు వస్తే డబ్బులు కట్టాలి. పాచికలు వేసి ఆడదాము. ఒకవేళ మీకు డబ్బులు ఏమైనా అవసరమైతే ఈ మనీలో మీరు తీసుకోవచ్చు. ఏదన్నా ఈ వస్తువులు ఏమన్నా కావాలంటే మీరు కొనుక్కోవచ్చు అన్నమాట. మీరు కొన్న దాంట్లోకి పక్కన వాళ్ళు వస్తే వాళ్ళు మనీ పే చేయాలి కదా. మల్లికార్జున్, ఇవన్నీ నీ మనీనా? నీ మనీనా? అవునా? చరణ్ తేజ్, నీ మనీ ఏవి? ఇవే. ఈ డబ్బులు పెట్టి మీ ఇష్టం వచ్చినవి కొనుక్కుంటారు కదా. సరే, ఆడండి. ఫస్ట్ డైస్ వేయండి. ఎంత పడింది చూడమ్మా. 2 పడింది. మల్లికార్జున్, నువ్వు 2 అంటే ఎక్కడికి వచ్చావు? అక్కడికి వచ్చావు. మరి అంత అమౌంట్ ఉంటే కొనుక్కోవచ్చు. నువ్వు కొనుక్కో. 48,970 రూపాయలు ఇచ్చి నాకిచ్చి నువ్వు నా దగ్గర ఈ ఊరు కొంటున్నావు అంతేగా. ఇవన్నీ నా ఊర్లు. ఈ డబ్బులన్నీ నాకు ఇచ్చి ఈ ఊరు నువ్వు కొనుక్కుంటున్నావు అంతేగా. ఈ వస్తువు నువ్వు కొనుక్కుంటున్నావు. ఎంత ఇచ్చావు? 48,970 రూపాయలు. 48,970 రూపాయలు. ఈ డబ్బులన్నీ నేను తీసుకొని ఆ వస్తువు నీకు ఇచ్చేస్తున్నా. ఆ వస్తువు దగ్గరికి ఎవరు వచ్చినా సరే నీకు మనీ కడతారు. ఎంత కడతారు? 48,970 రూపాయలు కడతారు. చివర ఎవరి దగ్గర అయితే డబ్బులు లేకుండా పోతాయో వాళ్ళు ఓడిపోయినట్టు, డబ్బులు ఉన్న వాళ్ళు గెలిచినట్టు. ఓకే, ఇప్పుడు వెయ్యి. నువ్వే వెయ్యి. ఎన్ని వచ్చినాయి? 3. ఏమొచ్చింది? కొంటావా? ఉన్నాయా డబ్బులు? కొను. తీసావా? ఎంత తీసావా చూపించు. 25,350 రూపాయలు. ఈ డబ్బులు ఎవరికి ఇస్తావు? ఇవ్వు. ఇచ్చి నీ ఊర్లోకి ఎవరైనా వస్తే నీకు డబ్బులు పే చేస్తారు. ఇక నాకేమి ఇవ్వరు కదా. నెక్స్ట్ నువ్వే. 3 వెళ్ళు. పో, వెళ్ళు. ఇది ఇక్కడ పెట్టమ్మా. 1 2 3. ఎంత? వాడి ఊర్లోకి వెళ్ళిపోయావు కదా నువ్వు. చెయ్యాలి. ఎంత? 48,970 రూపాయలు ఉన్నాయా? 48,970 రూపాయలు లేవు కదా. 48,000 అంటే ఎక్కడున్నాయి? ఇది 10,000 కదా. లేవు కాబట్టి నువ్వు ఓడిపోయినట్లు కదా. పోనీ వీడు 1,00,000 రూపాయలు అన్నాడు అనుకోండి. ఇది 1,00,000 రూపాయలు ఇస్తే నువ్వు వాడి చిల్లర ఇవ్వాలి. అట్లా ఆటని మనం కొనసాగిస్తూ వెళ్ళొచ్చు అన్నమాట. ఈ విధంగా మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. భలే ఆడుకునే వాళ్ళము.
సిగరెట్ ప్యాక్లన్నీ తీసుకొచ్చేసి వాటి మీద ఈ డబ్బులు అమౌంట్ వేసి ఊరి పేర్లు ఇటంతా ఊరి పేర్లు రాసేవాళ్ళం. ఎవరు ఊర్లోకి వెళ్తే వాళ్ళకి డబ్బులు కట్టేవాళ్ళం. ఇట్లా పాచికలతో ఆడేవాళ్ళం. చిన్నప్పటి ఆటలు గుర్తొచ్చినాయి ఇప్పుడు కదా. మీరు ఇంటి దగ్గర కూడా ఇలా ఆడండి, సరేనా? బాగుందా గేమ్? బాగుందా? బాగుందా? వెరీ గుడ్. గివ్ క్లాప్స్.